నెల్లూరు జిల్లాలో ఆటో డ్రైవర్లు నష్టపోకూడదనే సంకల్పంతో ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ఆటో కార్మికుల అభ్యున్నతికై అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయమని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని 2,651 మంది ఆటో డ్రైవర్లకు దాదాపు 4 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గతంలో వాహనమిత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి కొంతమందికి మాత్రమే అందజేసి ఆటో కార్మికులందరినీ ఉద్ధరించినట్లుగా ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. ఎగ్జాంపుల్ మనం 3,97,65,000 ఇచ్చాం. లాస్ట్ టైం అది చాలా తక్కువ అమౌంట్. జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో 16 కోట్లు పే చేశారు. ఇప్పుడు మనం 26 కోట్ల చిల్లర పే చేస్తున్నాం. అందుకని మంచి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడటం జరిగింది. నంబర్ కూడా పెరిగింది. ఏదైతే ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సులో పోతున్నారు, అందువల్ల మా కలెక్షన్లు తగ్గినాయి అన్నారు. వాళ్ళని కాంపెన్సేట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు మాట్లాడినారు. ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళకి అవసరమైతే ఆటో డ్రైవర్ల సేవకి ఒక యాప్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసేటట్టు, అవసరమైతే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అందరం చూసాం. సో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయనగరం జిల్లా